నా పేరు డి సోమన్న. నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. ఇప్పుడు ప్రస్తుతానికి అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్నటి రోజు మాకు ఏసీబీ ఆఫీస్ కర్నూలుకు ఈయన బుల్లే శ్రీనివాసులు, ఈయన అనంతపురం పట్టణవాసి. ఇతను వచ్చి రిటైర్డ్ ఎంప్లాయీ. ఇతని పెన్షన్ ప్రాసెస్ చేయడానికి కోసము ఇక్కడ దరఖాస్తు చేసుకున్నాడు ఈ ఆడిట్ ఆఫీసులో. ఇతన్ని సీనియర్ ఆడిటర్ వచ్చి పల్లా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 10,000 రూపాయలు ఫస్ట్ లంచం ఇస్తేనే నీ ఫైల్ ప్రాసెస్ చేస్తానని డిమాండ్ చేసినాడు. డిమాండ్ చేసిన తర్వాత ఆయన బ్రతిమలాడితే నేను అంత తెచ్చుకోలేను, బ్రతిమలాడితే 8,000 ఇవ్వు అని చెప్పి తగ్గించినాడు. తర్వాత అతను ఆ 8,000 కూడా ఇచ్చేదానికి అతనికి ఇష్టం లేక అతను మా అనంతపురం ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఇట్లా మా పలానా వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సీనియర్ ఎడిటర్ అతను నాతో 8,000 రూపాయలు నా పెన్షన్ ప్రాసెస్ చేయడానికి కోసము డిమాండ్ చేసినాడని కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్ని మేము ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఈరోజు మేము వచ్చి అతనికి కంప్లైంట్కి డబ్బులు అతను అడిగిన 8,000 డబ్బులు నంబర్ నోట్ చేసుకొని ఆ డబ్బులు ఇచ్చి పంపించినాము. తర్వాత ఎప్పుడైతే అతను డబ్బులు తీసుకున్నాడో వెంటనే అతన్ని ముద్దాయిని పట్టుకున్నాము. అంటే అతనికి అసిస్టెంట్గా ఇప్పుడు ఈయన నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్కి ఇమ్మని చెప్పినాడు. నూర్ అహ్మద్ని తర్వాత ముద్దాయిని ఇద్దరిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. ఆఫీస్ కాదు, అట్లా ఇన్ఫ్రంట్ ఆఫ్ ఆయన బయటకు వచ్చి ఇచ్చినాడు. ఫస్ట్ మేము చుట్టూ ఉన్నాము. బయట అడుంది కదా, ఆడు ఇచ్చినాడు. ఇచ్చినా మేము అంత అబ్జర్వ్ చేస్తున్నాము. ఇస్తేనే వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చినారు. అది ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత వచ్చి ఆడు పెట్టినాడు కదా, టేబుల్ డ్రాయర్ ఉంది కదా, అది ఫైల్ ఉన్నాయి కదా, ఆ ఫైల్ దగ్గర కింద పెట్టినాడు. కింద పెడితేనే వచ్చినాం మేము. మళ్ళీ కెమికల్ టెస్ట్ అన్నీ మా ప్రొసీజర్ ఉంటాయి. అతనికి కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. దాన్ని మేము పంచాయతీరాజ్ సమక్షంలో చేస్తున్నాము. వాళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని వాళ్ళు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం. ఎవరిపైన ఇంతకుముందు లేవు, ఇదే ఫస్ట్ టైం.